బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం తాజ్ మహల్ నిర్మాణం మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు తెలుసుకోబోయే ముందు ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. తాజ్ మహల్ ఇంకా తాజ్ మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది. ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినది. భారతదేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది. అంతేకాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది. తెల్లటి పాలరాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం. నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది. వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు. తాజ్ మహల్ నిర్మాణం అబ్దుల్ కరీం, మాఘూర్ ఖాన్, మక్రమత్ ఖాన్, ఉస్తాద్ అహ్మద్ లాహోరీ మొదలైన నిర్మాణ శిల్పుల మండలి యొక్క సార్వభౌమ్య పర్యవేక్షణలో జరిగింది. సాధారణంగా లాహోరీ ప్రధాన రూపశిల్పిగా ఎంచబడ్డాడు. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్య గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన 1 సంవత్సరం తరువాత 1632వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్ మహల్కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతుంది. ప్రధాన సమాధి 1648వ సంవత్సరంలో పూర్తయింది. చుట్టుపక్కల భవనాలు, ఉద్యానవనం 5 సంవత్సరాలకు పూర్తి అయ్యాయి. చక్రవర్తి షాజహాన్ స్వయంగా తాజ్ను ఈ క్రింది మాటలలో వర్ణించాడు. ఇక్కడ దోషి ఆశ్రయాన్ని ఆపేక్షిస్తాడు, క్షమించబడిన వాడిలా పాపం నుండి విముక్తి పొందుతాడు. పాపి ఈ సౌధంలోకి ప్రవేశించాలని కోరుకుంటాడు, అతని గత పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఈ సౌధం వీక్షణ ఒక విచార నిట్టూర్పుని సృష్టిస్తుంది. సూర్యచంద్రులు తమ కన్నీటిని విడుస్తారు. ఈ ప్రపంచంలో ఈ దివ్య కట్టడం నిర్మించబడింది. ఇది సృష్టికర్త యొక్క కీర్తిని ప్రదర్శిస్తుంది. తాజ్ మహల్ పర్షియా నిర్మాణ శాస్త్రం తొలినాటి మొఘల్ నిర్మాణ శాస్త్రాల యొక్క రూపకల్పన సంప్రదాయాలతో కలిసి విస్తరించబడింది. దీనికి నిర్దిష్టమైన ప్రేరణ విజయవంతమైన తైమూరిడ్ మొఘల్ భవనాలైన గురియే అమీర్, సమర్కాండ్లో తక్షణ రాజవంశ పూర్వీకుడు తైమూర్ సమాధి, హుమాయూన్ సమాధి, ఇత్మద్ ఉద్ దౌలా సమాధి, కొన్నిసార్లు బేబీ తాజ్గా పిలువబడుతుంది. ఢిల్లీలో ఉన్న షాజహాన్ సొంత జమా మసీదు మొదలైన వాటి నుండి వచ్చింది. తొలినాటి మొఘల్ భవనాలు ప్రధానంగా ఎరుపు ఇసుక రాయితో నిర్మించబడుతుండగా షాజహాన్ రత్నాలు పొదిగిన తెల్ల పాలరాయి వాడకాన్ని ప్రోత్సహించాడు. ఇతని సంరక్షణలో భవనాలు పవిత్రతతో నూతన స్థాయిని చేరాయి. సమాధి గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ కట్టడం యొక్క ప్రధాన ఆకర్షణ సమాధి. ఈ పెద్ద తెల్ల పాలరాయి నిర్మాణం ఒక చతురస్ర పునాది మట్టం మీద ఒక సమవిభక్తంగా భవనంగా ఉంటూ ఇవంతోనూ ఒక వంపు ఆకార ప్రవేశ ద్వారం, ఇంకా కప్పు పైన ఒక పెద్ద గోపురం ఫినియల్తో ఉంటుంది. చాలా మొఘల్ సమాధులులాగే ఇది కూడా తన ప్రాథమిక అంశాలను పర్షియా మూలాలు కలిగి ఉంది. ఆధారణంగా ఉంటూ పొడవుగా ఉన్న 4 వైపుల యొక్క ప్రతివైపు సుమారు 55 మీటర్లతో ఒక అసమాన అష్టభుజిని ఇది తయారు చేస్తుంది. ఈ పక్కల యొక్క ప్రతి దాని మీద ఒక భారీ పిస్తాక్ లేదా వంపు చేయబడిన వంపు మార్గం, ఇంకా ఒకే పోలిక కలిగిన 2 ద్వార బంధాలతో యువాన్ వంపు చేయబడిన బాల్కనీలు ఏదో ఒక వైపున పెట్టబడి ఉన్నాయి. పేర్చబడిన పిస్తాక్ల ఉద్దేశం
చాంఫేర్ చేయబడిన మూలాల స్థలాల మీద నకలుగా చేర్చబడటం, భవనం యొక్క రూపకల్పన అన్ని వైపులా సంపూర్ణంగా సమవిభక్తంగా ఉంటుంది. 4 మినార్లు సమాధికి చట్రంగా ఉన్నాయి. చాంఫేర్ మూలాలకు ఇవి అభిముఖంగా ఉంటూ ప్రతి ఒక్కటి పునాది మట్టం యొక్క మూలాలలో ఉన్నాయి. ప్రధాన గదిలో ఉన్న ముంతాజ్ మహల్, షాజహాన్ యొక్క సమాధిరాళ్లు నకిలీవి. అసలైన సమాధులు ఇంకా దిగువ భాగాన ఉన్నాయి. సమాధి ఎగువన ఉన్న పాలరాయి గోపురం ఆకట్టుకునే అతి ముఖ్యమైన ఆకృతి. ఇది 35 మీటర్ల పొడవుతో పునాదితో సమానమైన పొడవును కలిగి ఉంది. 7 మీటర్ల ఎత్తుగల స్తూపాకార డ్రమ్ మీద ఆకర్షణీయంగా కూర్చోబడింది. దీని ఆకారం వలన తరచుగా ఈ గోపురం ఉల్లిపాయ గోపురం లేదా అమృత్ జామ గోపురం అని పిలువబడుతుంది. పైభాగం నేలంబో నుసిఫే తామర పుష్పం ఆకారంలో రూపకల్పన చేయబడింది. ఇది కూడా దీని ఎత్తుకు తగిన విధంగా ఉంటుంది. డోమ్ ఆకార మూలాలలో ఉన్న 4 అతి చిన్న డోమ్ గల ఛత్రీస్ చవికేలు దీని ఆకారానికి మరింత ఆకర్షణను చేకూర్చుతున్నాయి. ప్రధాన డోమ్కు ఉల్లిపాయ ఆకారానికి కారణమవుతున్నాయి. వాటి స్తంభాల ఆధారాలు సమాధి యొక్క పైకప్పు వరకు తెరవబడి అంతర్భాగాలకు వెలుగునిస్తాయి. పొడవుగా ఉండి అలంకరించబడిన స్తంభాలు గుల్దస్తాస్ గోడల ఆధారాల అంచుల నుండి పొడిగించబడ్డాయి. ఇవి గోపురం యొక్క ఎత్తుకు దృశ్యపూర్వకంగా ప్రస్ఫుటిస్తాయి. నెలంబో నుసిఫెరా తామర పుష్పాల భావం ఛత్రీలు గుల్దస్తాస్ మీద పునరావృతం అవుతుంది. గోపురం ఛత్రీలు స్వర్ణ తాపడమైన ఫినియల్ అలంకరణ కప్పుతో ఉన్నాయి. అవి పర్షియా హిందూ అలంకరణ అంశాల మిశ్రమంగా ఉన్నాయి. ప్రధాన అలంకరణ ముందుగా స్వర్ణంతో చేయబడింది, కానీ 19వ శతాబ్దం తొలి సంవత్సరాల్లో కంచు మీద స్వర్ణ తాపడంతో అసలైన దానిని పోలిన మరొకటి తయారు చేసి పెట్టారు. ఈ లక్షణం సంప్రదాయ పర్షియా హిందూ అంశాల సమన్వయముకు చక్కని ఉదాహరణలు ఇస్తుంది. అలంకరణలో కప్పు చంద్రుడితో ఉంటుంది. ఇది ఇస్లాంకు చిహ్నమైన ఒక భావం. దీని మొనలు స్వర్గ సంరక్షణను తెలియజేస్తాయి. ప్రధాన స్తంభం పైన ఉన్న దీని స్థానం కారణంగా చంద్రుడి యొక్క మొనలు అలంకరించబడ్డ కేంద్ర కలిసి ఒక త్రిశూలాన్ని సృష్టిస్తాయి. ఇది శివుడి సాంప్రదాయిక హిందూ చిహ్నాన్ని జ్ఞాపకం చేస్తుంది. మినార్లు ఒక్కొక్కటి 40 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉన్నాయి. వీటి సొంపు రూపు శిల్పులకున్న మక్కువను తెలియజేస్తుంది. అవి పనిచేస్తున్న మినార్లులాగా రూపకల్పన చేయబడ్డాయి. మసీదుల యొక్క సంప్రదాయ అంశం మ్యుజిన్చే ఇస్లాం మతచారులకు ప్రార్థనకు పిలవడానికి ఉపయోగపడుతుంది. గోపురాన్ని చుట్టిన 2 పనిచేసే బాల్కనీలతో ప్రతి మినార్ 3 సమభాగాలుగా ప్రభావపూరితంగా విభజింపబడుతుంది. గోపురం కప్పు వద్ద ఒక చివరి బాల్కనీ ఒక ఛత్రితో ఉంటుంది. అది సమాధి మీద ఉన్న రూపకల్పనను ప్రతిబింబిస్తుంది. ఛత్రీలన్నీ తామర పుష్ప రూపకల్పనలతో ఉన్న ఒక స్వర్ణ తాపడ అలంకారాన్ని పంచుకుంటాయి. కూలిపోయే అవకాశం ఉన్నందువలన మినార్లు పునాది మట్టానికి కొద్దిగా బయట నిర్మించబడ్డాయి. పొడవైన కట్టడాలను నిర్మించేటప్పుడు సంభవించే ఒక సంఘటన. ఇలా చేయడం వలన గోపురాలలో ఉండే పదార్థం సమాధికి దూరంగా పడుతుంది. బాహ్య అలంకరణ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఉపరితల ప్రాంత అలంకరణలను తగిన విధంగా నిర్మలం చేయడం వలన తాజ్మహల్ బాహ్య అలంకరణలు మొఘల్ నిర్మాణ శాస్త్రాలలో అతి చక్కనైనవిగా కనుగొనబడ్డాయి. స్టక్కో రాళ్లను పొదగడం లేదా చెక్కడం, రంగు వేయడం మొదలైన వాటితో అలంకరణ అంశాలు సృష్టించబడ్డాయి. మానవ ఆకృతితో ఉండే శిల్పాల రూపాల మీద ఉన్న ఇస్లాం నిషేధంతో అలంకరణ అంశాలు నగిషి రాత సంగ్రహ రూపాలుగా లేదా మొక్కల రూపభావాలుగా ఉన్నాయి. ఈ కట్టడం అంతటా ఖురాన్ నుండి సంగ్రహించిన మార్గ సూత్రాలను అలంకరణ అంశాలుగా వినియోగించారు. ఈ మార్గ సూత్రాలు అమానత్ ఖాన్ చే ఎంపిక చేయబడినట్లుగా ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నగిషి రాత పర్షియా నగిషి చిత్రకారుడు అబ్దుల్ హక్ చే సృష్టించబడింది. ఇతను ఇరాన్లో షిరాజ్ నుండి 1609 భారతదేశానికి వచ్చాడు. మిరుమిట్లు గొలిపే నైపుణ్యానికి బహుమతిగా అతనికి అమానత్ ఖాన్ అనే బిరుదునివ్వడానికి షాజహాన్ సభ చేశాడు. గోపురం లోపల కింద భాగంలో ఖురాన్ సూత్రాలకి దగ్గరలో కొన్ని వాక్యాలు ఈ విధంగా చెక్కబడ్డాయి. అల్పుడు అమానత్ ఖాన్ షిరాజీచే వ్రాయబడ్డాయి. పచ్చ లేదా నల్లరాయి తయారీతో ఎక్కువ నగిషి రాతలు అలంకారిక తులుత్ లేదా సులుస్ లిపిలో కూర్చబడి
తెల్ల పాలరాయి పలకతో పొదగబడ్డాయి. కింద నుండి చూసినప్పుడు వక్రంగా కనిపించడాన్ని తగ్గించడం కోసం ఎత్తైన ప్రాంతాలలో ఉన్న పలకల మీద కొంచెం పెద్ద అక్షరాలను వాడారు. సమాధిలో ఉన్న ఖాళీ సమాధుల మీద కనుకున్న నైషి వ్రాత ప్రత్యేకంగా, సవిస్తారంగా ఇంకా సున్నితంగా ఉంది. సంగ్రహ రూపాలు అన్ని చోట్ల వినియోగించబడ్డాయి. ముఖ్యంగా పునాది మట్టం, మినార్లు, ప్రవేశ ద్వారం, మసీదు, జవాబ్ మీద ఉన్నాయి. సమాధి ఉపరితలాల మీద ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి. విస్తరించిన గుణోత్తర రూపాలను సృష్టించడానికి గోపురాలు, ఇసుకరాయి కట్టడాలను ఛేదిత చిత్రాల యొక్క ఆభరణ విచిత్రమైన పనితో తయారు చేశారు. హెరింగ్ బోన్ పొదగడాలు చేరిక ఉన్న చాలా అంశాల మధ్య స్థలాన్ని విశదీకరిస్తాయి. ఇసుకరాయి కట్టడాలలో తెల్ల పొదగడాలు, ముదర లేదా నలుపు తాపడాలు తెల్ల పాలరాళ్ల మీద వినియోగించబడ్డాయి. విస్తారమైన సంక్లిష్టత కలిగిన గుణోత్తర భూమికలను సృష్టించడానికి పాలరాయి భవనాల యొక్క సున్నం పూసిన ప్రాంతాలు వేరువేరు రంగులతో చిత్రించబడ్డాయి. నేలలు, కాలిబాటలు కోసం వేరువేరుగా ఉన్న పలకలు లేదా రాళ్లకూర్పు నమూనాలను వాడారు. సమాధి గోడల కింద భాగాలలో తెల్ల పాలరాయి నిర్మాణ శాస్త్రం డాడోలు ఉన్నాయి. అవి పుష్పాలు, ద్రాక్ష తీగల యొక్క చిత్రణను వాస్తవ శిల్పకళ నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయి. పాలరాయిలో చెక్కడం, డాడో చట్రాలు, వంపుదారి వద్ద ఉండే వంపుల మధ్య స్థలం, పిట్రా దురతో అలంకరించబడిన అత్యంత సొగసైన పొదగడాలలో ఉన్న అద్భుతాన్ని మెరుగుపరచడం ద్వారా దాదాపుగా జ్యామితీయ ద్రాక్ష తీగలు, పుష్పాలు, ఫలాలు ప్రస్ఫుటించాయి. పసుపు పాలరాయిలో పొదగబడిన పచ్చ, ఎరుపు రాళ్లు మెరుగుపరచబడిన గోడల యొక్క ఉపరితలం మీద విడవబడ్డాయి. అంతః అలంకరణ గురించి మనం తెలుసుకున్నట్లయితే తాజ్ మహల్ లోపల గది అలంకరణ సంప్రదాయ అలంకరణ అంశాల కన్నా చాలా ముందడుగు వేసింది. ఇక్కడ పొదుగు నైపుణ్య పిట్రా దుర కాదు గాని లాపిడే రత్న సంబంధ రత్నం ఖచ్చితాలతో చేసినట్లుగా ఉంది. లోపల గది రూపకల్పన ప్రతి ద్వారం నుండి లోపలికి తెరుచుకుంటూ ఒక అష్టభుజిగా ఉంది. అయినప్పటికీ దక్షిణం వైపు ఉద్యానవన ముఖంగా ఉన్న ఒక ద్వారం మాత్రమే వినియోగించబడింది. లోపలి గదులు 25 మీటర్లు పొడవు కలిగి నకిలీ అంతర గోపురం కప్పు సూర్యుడి భావంతో అలంకరించబడింది. 8 పిస్తాక్ వంపులు నేల స్థాయిని బాహ్యంగా ఉన్న స్థలాన్ని విశదీకరిస్తాయి. గోడ మధ్య దారిలో ప్రతి కింద పిస్తాక్ రెండవ పిస్టాక్ను తన పైన కలిగి ఉంటుంది. బాల్కనీలు లేదా వీక్షణ ప్రాంతం నుండి 4 మధ్య ఎక్కువ వంపులు, ఎగువ వంపులు ప్రతి బాల్కనీ యొక్క బాహ్య కిటికీ పాలరాయితో చెక్కబడి ఒక సంక్లిష్ట లేదా తెర లేదా జాలిని కలిగి ఉన్నాయి. బాల్కనీ తెరల నుండి ప్రవేశిస్తున్న వెలుగుతో పాటు తెరవబడి ఉన్న పైకప్పుల నుండి కూడా వెలుగు లోపలికి ప్రవేశిస్తుంది. ఇవి మూలలలో చట్రీలతో మూయబడి ఉన్నాయి. ప్రతి గోడ ఉన్నతమైన డాడో శిల్పకళ నైపుణ్యంతో అలంకరించబడింది. సంక్లిష్ట రత్న సంబంధ పొదగడాలు, నిర్మల నగిషి వ్రాతలతో పలకలు, వాటి రూపకల్పన అంశాలు కట్టడం యొక్క బయటి భాగాల అంతటా ప్రతిబింబిస్తాయి. ఖాళీ సమాధులకు హద్దులుగా అష్టభుజాల పాలరాయి తెర లేదా జాలి ఉన్నాయి. ఇవి 8 పాలరాయి పలకలతో సంక్లిష్టంగా రంధ్రాలు చెక్కబడి ఉన్నాయి. మిగిలిన ఉపరితలాల అత్యంత సున్నితంగా రత్న ఖచ్చితం చేయబడి చుట్టబడిన ద్రాక్ష తీగలు, ఫలాలు, పుష్పాలు రూపాలను తయారు చేస్తాయి. ముస్లిం సంప్రదాయం సమాధిని అలంకరణ చేయడం నిషేధిస్తుంది కనుక లోపలి గది కింది భాగంలో ఒక సాదా సమాధిలో ముంతాజ్, షాజహాన్లను ఉంచారు. వారి ముఖాలు కుడివైపుకు అనగా కిబ్లా మక్కా దిశగా తిప్పబడి ఉన్నాయి. ముంతాజ్ మహల్ యొక్క ఖాళీ సమాధి సరిగ్గా లోపలి గది మధ్యలో ఒక దీర్ఘ చతురస్రాకార పాలరాయి ఆధారం మీద 1.5 మీటర్ల వద్ద 2.5 మీటర్లుగా ఉంది. ఆధారం, నగల పేటిక రెండు కూడా విలువైన రత్న ఖచ్చితాలతో తయారు చేయబడ్డాయి. పేటిక మీద నగిషి వ్రాత పూర్వకంగా ఉన్న శాసనాలు ముంతాజ్ని గుర్తించడం, కీర్తించడం చేస్తాయి. పేటికకు ఉన్న మూత ఒక వ్రాత పలకను గుర్తు చేస్తూ తెరవబడిన దీర్ఘ చతురస్రాకారపు పెట్టెలా ఉంటుంది. షాజహాన్ ఖాళీ సమాధి ముంతాజ్ ఖాళీ సమాధి పక్కన పశ్చిమ దిక్కుగా ఉంటుంది. మొత్తం కట్టడంలో ఇది ఒక్కటే పొందిక లేకుండా కనిపిస్తుంది. అతని ఖాళీ సమాధి అతని భార్య ఖాళీ సమాధి కన్నా పెద్దది. అయినా మిగిలిన అంశాల విషయంలో పోలికను కలిగి ఉంది. కొద్దిగా పొడవు ఎక్కువ కలిగిన ఆధారం మీద ఉన్న ఈ పెద్ద పేటిక లాపిడేరీ.
నగిషి వ్రాతతో అద్భుతంగా అలంకరించబడి అతనిని గుర్తుస్తుంది. పేటిక యొక్క మూత మీద చిన్న కలం పెట్టె యొక్క ఒక సంప్రదాయ శిల్పం ఉంది. కలం పెట్టె, వ్రాత పలక మొఘల్ సాంప్రదాయిక అంత్యక్రియల గుర్తులుగా ఉంటూ పురుషుల, స్త్రీల శవపేటికలను అలంకరిస్తూ ఉండేవి. 99 దేవుడి నామాలు నగిషి వ్రాత శాసనాలుగా అసలైన ముంతాజ్ మహల్ యొక్క సమాధి పక్కన భాగాల మీద కనుగొనబడ్డాయి. సమాధిలో ఇంకా ఓ ఉత్కృష్ట, ఓ దివ్యమైన, ఓ గౌరవమైన, ఓ అనన్యమైన, ఓ శాశ్వతమైన, ఓ ఉజ్వలమైన అని ఉన్నాయి. షాజహాన్ సమాధి ఒక నగిషి వ్రాత శాసనమును ఈ క్రింది విధంగా కలిగి ఉంది. అతను శాశ్వతమైన విందు గృహానికి 1176 హిజ్రీ సంవత్సరంలో రజబ్ నెలలో 26వ తేదీ రాత్రి వెళ్ళాడు. ఉద్యానవనం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ నిర్మాణం సుమారు 300 మీటర్లు, ఒక పెద్ద చతురస్రం. దీనిని చార్బాగ్ లేదా మొఘల్ ఉద్యానవనం అని పిలుస్తారు. ఈ ఉద్యానవనం ఎత్తైన పాద మార్గాలను వాటితో ఉద్యానవనం 4 భాగాలను 16 పల్లపు పుష్పాభరణ ఉద్యానవనాలు లేదా పూల పాన్పులుగా విభజిస్తుంది. ఒక ఎత్తైన నీటి తటాకం ఉద్యానవనం మధ్యలో ఉంటుంది. సమాధి ప్రవేశ ద్వారం మధ్య ఒక అర్ధమార్గం ప్రతిబింబ కొలనుతో ఉత్తర దక్షిణ అక్షంల మీద ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. ఇలానే చూస్తూ ఉండండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.